ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానంతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. కీర్తన ద్వారా ప్రభువుని స్తుతించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఏ రోజుకి ఆ రోజు మనల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తున్నారు. నేటి కీర్తన ధ్యానిద్దామా? కారుణ్యానిధి యేసు నరక్షకా నీసా రీరా రక్తము చిందుట బూరిదయతో నన్ను నీదరి జేరమ్మని పిలుచుటయు నిష్కార నపుని ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నాయడా ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక ఎన్న సఖ్యము గాని పాపము లన్ని మోపుగా వీపుపై బడి ఉన్నవిది నడలేక తొట్రెలు చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. హల్లెలూయా. పాటలో భక్తుడు అంటున్నాడు, ఉన్న పాటును నీ దగ్గరికి వస్తున్నానయ్యా, కారణమేమీ లేకుండా ప్రేమ చూపించేవాడు నీ ఒక్కడవే. నీ ప్రేమ తప్ప మరి ఏది మమ్మల్ని రక్షించలేదు. నీ శరీరంలో రక్తం అంతా కార్చి మా పాపాలను భరించిన దయగల తండ్రివి, మా రక్షకుడవు అంటూ భక్తుడు స్తుతిస్తున్నాడు. ఈ కీర్తన ద్వారా దేవుని స్తుతించండి. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనియ్యడు. నీ భారము యెహోవా మీద మోపుము. చాలా అద్భుతమైన మాట. చాలా రకాల భారాలు మనం మోస్తూ ఉంటాం జీవితంలో. పనుల భారము, ఆర్థిక భారము, పిల్లల భారము, కుటుంబ భారము, బాధ్యతల భారము. అబ్బబ్బా, ఇవన్నీ మోస్తున్నావా అనిపిస్తుంది కదా. నిజమే. రోజు వీటన్నింటినీ మోసుకుంటూనే మన జీవితం ముందుకు సాగిపోతుంది. అయితే కొన్ని భారాలు అవసరమైనవి, అయితే కొన్ని భారాలు అనవసరమైనవి. కొన్ని భారాలు అర్థవంతమైనవి, అయితే కొన్ని భారాలు అర్థం లేనివి. అయితే ఏ భారమైనా కూడా మన పక్షా నుండి మోసే ప్రభువు మనకున్నాడని బైబిల్ చెప్తుంది. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మిమ్మును గూర్చి చింతిస్తున్నానని ప్రభువారు పలికారు. మన చింతలను భరించే దేవుడు, మన భారాలను భరించే దేవుడు మనకున్నాడు. ఇంకా చెప్పాలంటే మన పాపాన్నంతటినీ కూడా భరించిన ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కడే. అందుకే లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని దేవునికి పేరు పెట్టబడింది. మన భారాలన్నీ భరించే దేవుడు మనకున్నాడు. ఈ మాట తెలిసినప్పటికీ కూడా మనము చాలాసార్లు మన భారం మనమే మోస్తూ భరిస్తూ కృంగిపోతూ ఉంటాం. ఈరోజు వాగ్దానం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చాలా భారాలు మోస్తున్నారేమో. ఈరోజు నీ భారం అంతా నీ ప్రభువుకు అప్పగించు, విశ్వాసంతో ప్రార్థించు. నువ్వే చూసుకో ప్రవ్వా, ఈ భారం నేను మోయలేను అని ఆయనకి అప్పగించి చూడు. నీ పాప భారాన్ని మోసి తీసివేసిన నీ ప్రభువు ఈరోజు నీ పనుల భారాన్ని, నీ ఆలోచనల భారాన్ని ఆయనపై మోపినప్పుడు, ప్రార్థించినప్పుడు నీతిమంతుల భారాన్ని భరించే దేవుడు. ఆయన వారిని కదల్చనీయడని వాక్యం సెలవిస్తుంది. ఆయనపై మనం భారాన్ని మోపితే ఆయన మనల్ని కదల్చకుండా స్థిరంగా దృఢంగా నిలబెడతాడట. మరి ఈరోజు నీ భారాన్ని ప్రభుకి అప్పగిస్తున్నావా? ఆయన మనల్ని ఆదుకునేవాడు.
ఎన్నటికీ నీ కదలనీక స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన: కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. ఈ వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చండి. ప్రార్థించే అవకాశాన్ని వారికి అనుగ్రహించండి. వారి భారాలన్నీ మోసేవాడు, వారికి తోడుగా ఉన్నవాడు, వారిని స్థిరపరిచేవాడు నీవు ఉన్నావని నీ వాక్యం ద్వారా నడిపించమని అడుగుచు నీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ వాగ్దానాన్ని ఆశీర్వదించమని, దీని ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.